సెలబ్రిటీస్ అనే పేరుకే కానీ అంత పెద్ద సెలబ్రిటీస్ అయితే ఎవరూ లేరు. నేను తోపుని అనే పొజిషన్లో అస్సలు లేరు. సెలబ్రిటీ స్టేటస్ చూపిస్తున్న కంటెస్టెంట్ తనుజ. అక్కడ అందరితోనూ కలుస్తారు, కానీ తనుజ సింగిల్గానే కూర్చుంటుంది. అంత యాక్టివ్గా అయితే ఎవరితోనూ ఉండట్లే. ఫస్ట్ డే టెన్షన్లో ఉందో లేక తాను ఏంటో ఇంకొన్ని డేస్లో చూద్దాం. సంజన చాలా యాక్టివ్, ఫన్ బాగా జనరేట్ చేస్తుంది. మీరు మార్నింగ్ హాట్ వాటర్ తాగుతారా లేక బ్రేక్ఫాస్ట్ చేస్తారా అని సగం సగం తెలుగుతో నవ్విస్తూనే ఉంది. హరీష్లో కూడా మంచి ఫన్ యాంగిలే ఉంది. ఎప్పటికప్పుడు మంచి కౌంటర్లు ఇస్తున్నాడు. ఇమాన్యుయల్ అంటాడు, బిగ్ బాస్ మీరు కానీ హరీష్ని కానీ మనీష్ని కానీ నవ్వించండి అని టాస్క్ ఇస్తే నేను ఓడిపోయా అని ఒప్పేసుకుంటా. వాళ్ళు నవ్వానంటే నవ్వరయ్యా. క్లీనింగ్ గురించి క్లారిటీ కోసం రీతు హరీష్ని అడిగితే ఇది చాలా సిల్లీ థింగ్, దీని గురించి మనం డిస్కస్ చేస్తామా అని అంటే రీతు నేను ఊరికే అన్నా అండి. హరీష్ అంటాడు, నేను కూడా ఫ్రీగానే చెప్పా, డబ్బులేం తీసుకోను. ఇలాంటి మంచి టైమింగ్ మాత్రం బాగానే ఫాలో అవుతున్నాడు. డెమాన్ పవన్ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, కానీ పెద్దగా మ్యాటర్ ఉండట్లే. శ్రేష్టతో మాట్లాడడానికి చాలానే ట్రై చేస్తున్నాడు. మంచిగా ప్రపోజ్ చేయడానికి, ఫ్లర్ట్ చేయడానికి, అది కూడా సాంస్క్రిట్లో ట్రై చేస్తున్నాడు. లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వర్కౌట్ అయితే అసలు అవ్వట్లే. ప్రియా నైట్ ఎమోషనల్ అవుతుంది. ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని అనుకుంటారేమో, కాదండి తన ఫోన్ గుర్తొచ్చిందంట.